4 రోజులు గడిచాయి. ఆ రోజు కరుణ ఆఫీస్కు వచ్చేసరికి శ్రీధర్ ఇంకా రాలేదు అని తెలిసింది. సామాన్యంగా అందరికన్నా ముందుగా వచ్చేది శ్రీధరే. కానీ ఆ రోజు శ్రీధర్ తప్ప అందరూ వచ్చారు. కరుణ తన సీట్లో కూర్చుని ఫైళ్లు ముందేసి కూర్చుంది. కానీ ఆమె ఆలోచన అంతా శ్రీధర్ మీదే ఉంది. ఆమెకు ఇంటి దగ్గర తను బయలుదేరేటప్పుడు జరిగిన జ్ఞాపకం వస్తుంది. అక్క, ఈ రోజే చివరి రోజు పరీక్ష ఫీజు కట్టడానికి అన్నాడు గోపి కరుణ స్నానం చేసి రాగానే. ఓ, మర్చిపోలేదులే నీ సంగతి. ఇవాళ ఆఫీసులో డబ్బు తీసుకుని ఉంచుతాను. మధ్యాహ్నం మా ఆఫీసుకు రా అంది కరుణ. ఇంకా చేరి నెల కాలేదు, అప్పుడే జీతాలు ఇస్తారా అని అడిగాడు గోపి. ఆ విషయాలన్నీ నీకెందుకురా, పోయి చదువుకో అని మెల్లగా మందలింపుగా అంది కరుణ. కరుణ జడ వేసుకోవటం పూర్తి చేస్తుంటే నూతి దగ్గర శారదాంబ కళ్ళు తిరిగి పడిపోయింది. అది గోపి చూశాడు కిటికీలోంచి. కరుణతో చెప్పాడు. ఇద్దరూ గబగబా వెళ్ళి ఆవిడ్ని లోపలికి తీసుకొచ్చారు. కాసేపటికి కళ్ళు తెరిచింది ఆవిడ. ఏమిటమ్మా, ఏమైంది అని అడిగింది ఆదుర్దాగా కరుణ. ఏమీ లేదే, కాస్త కళ్ళు తిరిగినట్లయింది అంది శారదాంబ లేచి కూర్చోవటానికి ప్రయత్నం చేస్తూ. పోనీ కాసేపు పడుకో అమ్మా అంది కరుణ. అక్క, నేనెళ్ళి డాక్టర్ను తీసుకువస్తా అని గోపి ఎవరి జవాబు కోసం చూడకుండా వెళ్ళిపోయాడు. నువ్వు ఆఫీస్కి వెళ్ళే వేళవటం లేదు అని అడిగింది శారదాంబ. నిన్ను ఇలా వదిలి నేను ఆఫీస్కి ఎలా వెళ్ళను అంది కరుణ. నీ మొహం, ఇప్పుడేమైందని నాకు? కరుణ లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో కాఫీ చేసి తీసుకువచ్చింది. ఎందుకే ఇప్పుడు ఇదంతా? కాస్త నీరసంతో కళ్ళు తిరిగాయంతే అంది శారదాంబ. కానీ ఆవిడకున్నది కాస్త నీరసం కాదని, అది టీబీకి తొలి మెట్టులో ఉన్నదని 10 నిమిషాల తర్వాత వచ్చిన డాక్టర్ చెప్పాడు. ఆ మాట వినేసరికి కరుణకు తను వింటున్నది నిజమేనా అనిపించింది క్షణకాలం. ఏవేవో 4-5 రకాల మందులు వాడమని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టరు. డాక్టర్లకేం ఎన్నైనా చెబుతారు. సరే సరే, ఇంక నువ్వు ఆఫీసుకు వెళ్ళిరా అంది శారదాంబ. అక్క, నా పరీక్ష ఫీజు అని గుర్తు చేశాడు గోపి కరుణ బయలుదేరుతుంటే. అలాగే, మర్చిపోలేదులే అంది కరుణ. హలో. ఆ మాట విని ఆలోచనలో పడిపోయిన కరుణ ఉలిక్కిపడి లేచింది. ఓ మీరా అంది తడబడుతూ ఎదురుగా ఉన్న చంద్రాన్ని చూస్తూ. ఏమిటేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడిగాడు చంద్రం. ఇవాళ శ్రీధర్ గారు రారా అంది కరుణ. శ్రీధర్ గారా? ఆశ్చర్యంగా ఆమెని చూస్తూ అడిగాడు చంద్రం. అవును. ఏం, మీకు ఆయనతో పని ఉందా? చంద్రం ప్రశ్నలు కరుణకు చిరాకు పుట్టిస్తున్నాయి. కొంత డబ్బు కావాలి. నా జీతంలో ముందుగా ఏమైనా ఇస్తారేమోనని అంది కరుణ తల ఉంచుకుని. ఓ, దానికోసమా? ఎంత కావాలి మీకు అని అడిగాడు చంద్రం. 100 రూపాయలు అంది కరుణ. సరే అంటూ చంద్రం వెళ్ళిపోయాడు. కరుణ నీరసంగా నిట్టూర్పు విడుస్తూ కూర్చుండిపోయింది. యాంత్రికంగా ఫైలు ముందేసుకుంది. పావుగంట గడిచింది. అమ్మా, మేనేజర్ గారు పిలుస్తున్నారు అని నౌకరు వీరయ్య వచ్చి చెప్పేసరికి కరుణ చేస్తున్న పని ఆపి మేనేజర్ గదివైపు వెళ్ళింది. కరుణ గదిలోకి అడుగుపెట్టేసరికి భూషణం ఆమెను చూసి నవ్వు మొహంతో రామారా అన్నాడు. పిలిచారట అంది కరుణ. అవును, చంద్రం వచ్చి నీకు డబ్బు కావాలని చెప్పాడు. అవునండి, అత్యవసరంగా కావాల్సి వచ్చింది అంది సంజయ్ కరుణ. డబ్బుతో అందరికీ అత్యవసరమేనమ్మా. ఏదైనా కావలసి వస్తే నువ్వు నన్నే స్వయంగా అడగవచ్చు అన్నాడు భూషణం డ్రాయర్ సొరుగులోంచి నోట్లు లెక్క పెడుతూ. శ్రీధర్ గారు రాలేదంటే ఆయన దేనికని కారణం అడిగాడు. అందుకని ఆయనతో చెప్పవలసి వచ్చింది అంది కరుణ. పర్వాలేదులే, ఇక ముందు నుంచి అవసరమైతే నన్నే స్వయంగా అడుగుతూ ఉండు. ఇప్పుడు ఓ 150 ఇస్తున్నాను, సరిపోతుందా అని అడిగాడు భూషణం. నేను అడిగింది 100 రూపాయలే. నేను ఇచ్చేది ఇంకో 50 ఎక్కువ, అంతేగా, తీసుకో. మీ తమ్ముడు బాగా చదువుతున్నాడా అని అడిగాడు భూషణం. బాగానే చదువుతున్నాడండి అంటూ కరుణ ఆ డబ్బు అందుకుని వెళ్ళబోయింది ఆ గదిలోంచి. కరుణ అన్న భూషణం పిలుపు విని ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఏమీ లేదు. మీ అమ్మగారు నీ వివాహ విషయం ఏమీ ఆలోచించటం లేదా అని అడిగాడు భూషణం. భూషణం అడిగినది విని కరుణకు ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు. నిన్నడిగినా నువ్వేం చెబుతావులే, కానీ ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుంది. ఏమంటావు? కరుణకు కోపం వచ్చింది. తన సొంత విషయాల గురించి భూషణం అంత తీరిగ్గా కావాలని మాట్లాడుతుంటే. కానీ ఏమనగలదు?
వచ్చిన కోపాన్ని నిగ్రహించుకుంది. భూషణం మళ్ళీ ఏదో అనబోతుంటే ఆ గదిలోకి చంద్రం వచ్చాడు. చంద్రం, ఆవిడకు 150 రూపాయలు ఇచ్చాను. ఓచర్ మీద సంతకం ఇంకా తీసుకోలేదు అన్నాడు గబగబా భూషణం. ఇస్తారులేండి, అలా ఫ్యాక్టరీలోకి వెళదాం రండి. గ్రేడింగ్ చేయించాలి. మిమ్మల్ని కూడా ఈసారి దగ్గరుండమన్నారు శ్రీధర్ గారు అన్నాడు చంద్రం. ఎవరున్నా ఒకటే, వాళ్ళు చేసే మోసాలు చేస్తూనే ఉంటారు అంటూ కుర్చీలోంచి లేచాడు భూషణం గారు. కరుణ గదిలోంచి తన కుర్చీ దగ్గరికి వచ్చింది. చంద్రం, భూషణం గారు ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయారు. కరుణ శ్రీధర్ ఆ రోజు ఎందుకు రాలేదా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏదో పనిచేస్తున్నా. మధ్యాహ్నం లంచ్ సమయంలో గోపి వచ్చాడు. వాడికి పరీక్ష ఫీజుకని, డాక్టర్ రాసిన మందులకని డబ్బిచ్చి పంపించింది కరుణ. చంద్రం, మిగిలిన వాళ్ళు భోజనానికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో గౌరీ అక్కడికి వచ్చింది. అది శ్రీధర్ గదిలోకి వెళ్ళి ఆ గదిలోని ఫ్లాస్క్ని తీసుకుని వెళుతుంటే కరుణ ఇక ఆతృత ఉండబట్టలేక, ఎక్కడికి గౌరీ ఆ ఫ్లాస్కు అని అడిగింది. అదేంటమ్మా, మీకు తెలీదు? అయ్యగారికి ఉదయం నుంచి జ్వరం, ఫ్లాస్క్లో కాఫీ పోసి ఉంచుదామని పట్టుకెళ్తున్నాను అనేసి వెళ్ళిపోయింది గౌరీ. ఓ, అదన్నమాట శ్రీధర్ రాకపోవటానికి కారణం అనుకుంది కరుణ మనసులో. ఆమెకు ఓ క్షణం అనిపించింది ఒకసారి వెళ్ళి శ్రీధర్ని చూడాలని. కానీ అంతలోనే ఆ ఊహ కలిగినందుకు తనకు తనే ఆశ్చర్యపడింది. ఈ విషయం ఇలా తను అక్కడికి వెళ్తే ఎవరైనా చూస్తే ఎన్ని రకాలుగా అనుకుంటారు. ఆ రోజు లంచ్ అవర్ ఇంకా పూర్తి కాకుండానే ఆఫీస్ పని చూడటం ప్రారంభించింది కరుణ. సాయంత్రం 5 గంటలవుతుండగా చంద్రం ఫ్యాక్టరీలో నుంచి ఆఫీసులోకి వస్తూ కరుణ సీటు దగ్గర ఆగాడు. తల వంచుకుని దీక్షగా పనిచేస్తున్న కరుణ ఎవరో తన దగ్గరకు రావటం అలికిడి విని తలెత్తి చూసింది. ఎదురుగా నవ్వుతూ చంద్రం కనిపించాడు. శ్రీధర్ గారు మీరు వెళ్లే ముందు ఓసారి కనిపించి వెళ్ళమన్నారు అన్నాడు చంద్రం. నన్నా, ఎందుకు అని అడిగింది కరుణ ఆశ్చర్యంగా. ఏమో తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు గంగాపురం తోట తాలూకు ఫైలు తీసుకురమ్మన్నారు అనేసి చంద్రం తన గదిలోకి వెళ్ళిపోయాడు. కరుణ చేస్తున్న పని ఆపేసి శ్రీధర్ అడిగిన ఫైలు బీర్వాలోంచి తీసి మొహం కొంగుతో తుడుచుకుని బయలుదేరింది. ఆఫీసు వెనకాలే శ్రీధర్ ఉండే డాబా. ఆఫీసుకు ఆ డాబాకు మధ్య ఓ 100-150 గజాల ఖాళీ స్థలం. అందులో అప్పుడే తలెత్తుతున్న రకరకాల పూల మొక్కలు ఉన్నాయి. కరుణ అంతకు పూర్వం ఎప్పుడూ ఆ డాబాలోకి అడుగుపెట్టలేదు. అదే మొదటిసారి. ఎందుకు ఆమెకు తెలియకుండానే ఆమె కాళ్ళల్లో సన్నని వణుకు ప్రారంభమైంది. ఛీ, ఇంతలోనే ఇలా అయిపోతున్నానేమిటి అని తన మీద తనకే కోపం వచ్చింది కరుణకు. కరుణ ఆ ఇంట్లో అడుగు పెడుతుంటే ఇప్పుడే కారిడోర్ తీసుకుని బయటికి వస్తున్న గౌరీ కనిపించింది. మీరింకా రాలేదని నన్ను పంపిస్తున్నారు అయ్యగారు అంది గౌరీ వెళ్ళపోదు. కరుణ లోపలికి వచ్చింది. అది డ్రాయింగ్ రూమ్లా ఉంది. కరుణ ఆ గదిలోకి అడుగు పెడుతుండగానే శ్రీధర్ వచ్చాడు లోపల నుంచి. అతను చారల పైజమా, అదే రంగు లాల్చి వేసుకున్నాడు. మనిషి ఒక్క పూటలోనే సగమైపోయినట్లు నీరసంగా కనిపిస్తున్నాడు. రండి, ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాను అంటూ శ్రీధర్ తను అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. కరుణ అతనికి ఎదురుగా ఉన్న మరో సోఫాలో కూర్చుంది. మీ అమ్మగారికి మందులు కొన్నారా అని అడిగాడు శ్రీధర్. కరుణ ఆశ్చర్యపోయింది అతను అడిగింది విని. తమ ఇంట్లో జరిగిన విషయం తను చెప్పకుండానే ఎలా తెలిసిందా అని. ఏం, నాకెలా తెలిసిపోయిందనా అంత ఆశ్చర్యపోతూ చూస్తున్నారు నవ్వుతూ అన్నాడు శ్రీధర్. అప్పటికి కరుణ అలానే చూస్తూ ఉండిపోయింది. గౌరీ చెప్పిందిలేండి. మీకు భూషణం గారు డబ్బు ఇచ్చారా అని మళ్ళా అడిగాడు శ్రీధర్. అంది కరుణ. అమ్మయ్య, ఇప్పటికైనా మాట్లాడారు అని నవ్వాడు అతను. కరుణ కూడా వస్తున్న నవ్వును ఆపుకుంది ప్రయత్నం మీద. నేను చెప్పిన ఫైల్ తెచ్చారా? ఇదిగోండి అంటూ అందించింది కరుణ ఆ ఫైలును అతనికి. ఓ 5 నిమిషాల పాటు అతను ఆ ఫైలులోని వివరాలు చూస్తూ ఉండిపోయాడు. ఇంత జ్వరంలో కూడా ఈ పనులెందుకు ఇతనికి? హాయిగా విశ్రాంతి తీసుకోక అనుకుంటుంది కరుణ మనసులో. శ్రీధర్ ఆ ఫైలు పరిశీలించడం ముగించి 2 ఉత్తరాలు చెబుతాను, నోట్ చేసుకుంటారా అని అడిగాడు. చెప్పండి అంది కరుణ నోట్బుక్ తెరుస్తూ. అతను మళ్ళా ఆ ఫైలులోని కొన్ని కాగితాలను బయటికి తీసి వాటిని ఒకసారి చదివి ఆమెకు ఉత్తరం చెప్పడం ప్రారంభించాడు. అరగంట గడిచిపోయింది అలాగా. థ్యాంక్స్, రేపు ఈ ఉత్తరాలు పోస్టులు వెళ్ళేటట్టు చూడవలసిన బాధ్యత మీదే అన్నాడు శ్రీధర్ చెప్పటం పూర్తి చేసి.
అలాగే అంటూ ఇంక వెళ్ళటానికని లేచింది కరుణ. ఓ కూర్చోండి కూర్చోండి, చూసారా నా అతిథి మర్యాద ఇలా ఉంటుంది, మీకు కాఫీ అయినా ఇవ్వాలని తోచలేదు అని శ్రీధర్ లోపలికి వెళ్ళబోతుంటే కరుణ ఇప్పుడు అవన్నీ ఎందుకండి, ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది. ప్లీజ్, మొదటిసారిగా ఇక్కడికి వచ్చారు, ఆఫీసు పని విషయం మర్చిపోండి, పరిచయస్తుడిగా నా ఆతిథ్యం కాదనకండి అని శ్రీధర్ లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో ఫ్లాస్కు కప్పులు పట్టుకొచ్చాడు. మీరు కూర్చోండి, నేను సర్దుతాను ఇవి అంటూ కరుణ అతని చేతిలోంచి వాటిని తీసుకుంది. అతిథి చేత పనులు చేయిస్తున్నాను నవ్వుతూ అన్నాడు శ్రీధర్. ఆ మాట మానేయండి అంటూ అతనికి కాఫీ కప్పు అందించింది కరుణ. థ్యాంక్స్ అని అందుకున్నాడు అతను. ఒకరోజు ఆఫీసుకు రాకపోతే పిచ్చెక్కినట్లుగా ఉంది నాకు అన్నాడు అతని మళ్ళీ. వింటూ ఉండిపోయింది కరుణ. అతను ఏదో విషయాలు చెప్పటం ప్రారంభించాడు. ఆ రోజు కరుణ ఇంటికి చేరేసరికి దీపాలు పెట్టేశారు. సత్య అని పిలిచాడు ఆదిశేషయ్య గారు. వస్తున్నా డాడీ అంటూ ఆయన గదిలోకి వచ్చింది సత్య. ఓ నిమిషం తర్వాత ఏం చేస్తున్నావు అని అడిగాడు ఆదిశేషయ్య గారు. సంధ్య ఫోన్ చేసింది ఉదయం, ఇద్దరం సినిమా ప్రోగ్రాం వేసుకున్నాం అంది సత్య. ఓ అయితే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళే హడావిడిలో ఉన్నావన్నమాట అన్నాడు ఆయన. అవును డాడీ. సినిమా మానేయకూడదా? ఏం డాడీ, ఏమైనా పని ఉందా నాతో అని అడిగింది సత్య. ఓ క్షణం తర్వాత ఆదిశేషయ్య గారు, పోన్లే సినిమాకి వెళ్ళి వచ్చాకే మాట్లాడుకుందాం, రాగానే నా గదిలోకి రా అనేసి వెళ్ళిపోయాడు. సత్య ఆశ్చర్యంగా ఆయన్నే చూస్తూ ఉండిపోయింది. ఎంతో ముఖ్యమైన పని ఉంటే గాని తండ్రి అలా మాట్లాడాడని తెలుసు ఆమెకు. 1 నిమిషం సినిమా ప్రోగ్రాం మానేద్దామనుకుంది కానీ రాక 6 నెలల తర్వాత ప్రాణ స్నేహితురాలు సంధ్య రావటం, సినిమాకు రమ్మని అడగటం, తను వెంటనే ఒప్పుకోవటం గుర్తుకు వచ్చి సత్య సినిమాకు వెళ్ళటానికి నిర్ణయించుకుంది. ఆమె పోర్టుకోలోకి వచ్చేసరికి డ్రైవర్ కారు తలుపు తెరిచాడు. నువ్వు వద్దు, నేనే డ్రైవ్ చేసుకుంటాను అంటూ సత్య డ్రైవింగ్ సీటులో కూర్చుంది. మరో నిమిషంలో కారు పోర్టుకోలో దాటి వీధిలోకి వెళ్ళిపోయింది. తన గదిలోంచి ఆ దృశ్యాన్ని చూస్తున్న ఆదిశేషయ్య గారు చిన్నగా నిట్టూర్చారు. తర్వాత ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా డ్రాయర్లోంచి ఒక నీలిరంగు కవర్ తీశారు. అందులోంచి మడతపెట్టిన ఉత్తరం తీసి చదవడం ప్రారంభించాడు. ఇక్కడ ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఏ గొడవలు లేవు. భూషణం గారు కూడా అనవసరమైన విషయాలలో కలుగు చేసుకోవటం లేదు. చంద్రం చాలా విషయాలలో నాకు సహాయకారిగా ఉంటున్నాడు. ఇంకా మీరు క్రితం ఉత్తరంలో నన్ను అడిగిన విషయాలు కరుణ తల్లిగారికి ఇటీవల బాగా సుస్థి చేసింది. ఆ సమయంలో మిమ్మల్ని సంప్రదించకుండానే ఓ 500 రూపాయలు ఆమెకు సహాయంగా ఇచ్చాను. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం కుదుటపడింది. అయితే ఆవిడకు మరింత మంచి వైద్య సౌకర్యం ఇవ్వాలని ఇక్కడి డాక్టర్ అన్నాడు. ప్రస్తుతం కరుణ ఉన్న పరిస్థితిలో అది సాధ్యం కాదని ఆవిడ అభిప్రాయపడుతుంది. అయితే అందుకు ఏ విధమైన సాయం కావాలన్నా నిరభ్యంతరంగా అడగమని కరుణతో చెప్పాను. కానీ ఆవిడ స్వాభిమాని, నోరు తెరిచి ఇది కావాలని అడగదు. బహుశా పై వారంలో నేను అక్కడికి రావాల్సిన పని ఉంటుందని అనుకుంటున్నాను. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్తో కొంత పని తగిలేటట్టుంది. అక్కడికి వచ్చినప్పుడు వివరంగా అన్ని విషయాలు చెబుతాను. ఆదిశేషయ్య గారు ఉత్తరం చదవటం ముగించి చిన్నగా నిట్టూర్చాడు. ఆయన కళ్ళ ముందు శారదాంబ కరుణ రూపాలు కదులుతున్నాయి. చాలాసేపు ఆయన అలా ఆలోచనలో ఉండిపోయాడు. సార్, ఎవరో మిమ్మల్ని చూడాలని వచ్చారు అన్న నౌకరు మాటలతో ఆదిశేషయ్య గారు ఈ లోకంలోకి వచ్చారు. లోపలికి రమ్మని చెప్పు అన్నాడు. మొహానికి పెట్టిన చెమటను జేబురుమాలతో తుడుచుకుంటుంటే ఎవరో ఒక నడివయసు ఆయన ఆ గదిలోకి వచ్చాడు. నమస్కారం అంటూ. నమస్కారం, కూర్చోండి అన్నాడు ఆదిశేషయ్య. ఆ వచ్చిన వ్యక్తి ఆయనకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. చెప్పండి, ఏం పని మీద వచ్చారు అని అడిగాడు ఆదిశేషయ్య. నేను గుంటూరు నుంచి వస్తున్నాను. మీ స్నేహితుడు జగన్నాథం గారు మా ఇంట్లోనే అద్దెకుంటున్నారు అన్నాడు ఆ వ్యక్తి. ఓ, జగన్నాథం బాగున్నాడా అని చిరునవ్వుతో అడిగాడు ఆదిశేషయ్య. మీ దగ్గరకు పంపింది ఆయనే. అలాగా, ఇంతకీ మీ పేరు చెప్పారు కాదు. భాస్కర్ రావు నా పేరు. ఫెర్టిలైజర్స్ కంపెనీలో సూపర్వైజర్గా ఉంటున్నాను అన్నాడు ఆ వ్యక్తి. సంతోషం అన్నాడు ఆదిశేషయ్య. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడవచ్చాను. మీ పని డిస్టర్బ్ చేస్తే క్షమించాలి అన్నాడు భాస్కర్ రావు. నో, అలాంటిదేం లేదు. ఈ పనులు ఎప్పుడూ ఉండేవే.
థ్యాంక్స్. వివాహ సంబంధ విషయమై వచ్చాను. మా అన్నగారి అబ్బాయి ఒకడున్నాడు. ఇక్కడే జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు.